KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా, జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పూర్తిగా మద్దతు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు ముస్లింలు లేకుండా హిందూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు ఎందుకు గట్టిగా అడగలేదంటూ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది అమిత్ షా. తెలంగాణ నేతల గ్రూప్ రాజకీయాలపై నడ్డా అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు సహించేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కలిసి వెళితేనే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టగలుగుతామంటూ కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ నేతలకు ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలపై హైకమాండ్ ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమిత్ షా, జేపీ నడ్డా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలపై బీసీ రిజర్వేషన్ల అంశంపై పూర్తిగా మద్దతు పలకడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముస్లింలు లేకుండా హిందూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఎందుకు గట్టిగా ప్రశ్నించలేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అమిత్ షా. ఇక తెలంగాణ నేతల గ్రూప్ రాజకీయాలపై నడ్డా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు సహించేదే లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి వెళితేనే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టగలుగుతామంటూ కూడా నడ్డా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సిచ్యువేషన్లో ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి? ఎటువంటి అంశాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది బీజేపీ అధిష్టానం? చెప్పినట్టు ముఖ్యంగా తాజా పరిణామంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశం పైన ఒకవైపు అమిత్ షా సీరియస్ అయితే మరొక అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల గ్రూప్ రాజకీయాల పైన కూడా జేపీ నడ్డా అసహనం వ్యక్తం చేస్తారని చెప్పాలి. నిన్న బీజేపీ నేతలు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలందరూ, అలాగే గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీలు గెలిచిన సందర్భంలో ఒకవైపు జేపీ నడ్డా, మరొక వైపు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కూడా బీజేపీ నేతలకు కొన్ని సూచనలు కాకుండా కొంత క్లాస్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించి మాత్రంతో ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అంశానికి సంబంధించి ముస్లింలను కూడా ఒకవైపు అసలు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ లో కూడా ముస్లింలు ఉన్నారా లేదన్న ఒక క్లారిటీ తెలిపకుండా సంపూర్ణంగా కూడా మద్దతు ఇస్తున్నామని తెలిపినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా కాస్త అమిత్ షా ఆ విషయానికి సంబంధించి పట్టుబట్టాల్సి ఉండే దానిపై సంపూర్ణ మద్దతు ఎందుకు ఇచ్చారన్న అంశాన్ని కూడా లేవనెత్తడమే కాకుండా దానిపైన సీరియస్ అయినట్టు కూడా సమాచారం. మరొక పక్క జేపీ నడ్డా ఇదే నేతలు కలిసినప్పుడు జేపీ నడ్డా పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో గ్రూపుల వల్ల తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణకు సంబంధించి నేతలంతా కలిసికట్టుగా ఉంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించడం ఖాయమంటూ కూడా జేపీ నడ్డా కూడా ఒకవైపు నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టయితే సమాచారం. ఎందుకంటే గతంలో చూస్తాం ఒకవైపు బండి సంజయ్ అధ్యక్షుడిగా తీసినప్పుడు తర్వాత జరిగినటువంటి గ్రూప్ రాజకీయాలకు సంబంధించి ఒక నేత పైన మరొక నేతకు సంబంధించినటువంటి అనుచరులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేయడము, ఇటువంటి సోషల్ మీడియా వేదిక కూడా వారికి సంబంధించి కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజెస్ తో కూడా అలా సోషల్ మీడియా వేదిక కూడా దిగారు. అటువంటి సందర్భంలో చాలా సార్లు తెలంగాణకు సంబంధించినటువంటి 2-3 గ్రూపులకు సంబంధించి ఒకవైపు బండిగానే, మరొక వైపు ఈటెల్, ఇంకో వైపు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సంబంధించి మరొక వర్గంగా కూడా ఏర్పడి పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి గతంలోనే ఆమె అటు మోడీ భేటీ అయినప్పుడే ఒకవైపు తెలంగాణ నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలా, తెలంగాణలో ఖచ్చితంగా కూడా అధికారంలోకి వస్తామని మోడీ మీటింగ్ లో తెలిపారు. మరొకసారి జేపీ నడ్డా వర్గాలు, బీజేపీలో విభేదాలు, నేతల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లేవనెత్తలు కలిసి కట్టుగా వెళ్లాలని సూచించడం ఏదైతే ఉందో ఒక రకంగా ఈ నేతలకు గట్టి వార్నింగ్ అని చెప్పాలి. మరి నేతల తీరు వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పకనే చెప్పాడు. కాబట్టి నేతలు కలిసికట్టుగా ఉంటే గత ఎన్నికలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఇప్పటికే అంశాలు చాలా మట్టుకు ఫెయిల్యూర్. ఎందుకంటే బీజేపీ నేతలే ప్రస్తావిస్తుంటారు తమకు సంబంధించి తమ వైఫల్యాలు తమను గత ఎన్నికల్లో ఓడించాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్న అంశాన్ని చాలాసార్లు లేవనెత్తారు. కాబట్టి అదే అంశాన్ని మరొక్కసారి జేపీ నడ్డా సూచించడం అనేది కూడా నేతలకు వైపు ఒట్టికాయలు వేసినట్టే అని కూడా ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ఒకవైపు బీసీకి సంబంధించినటువంటి అంశం తెలంగాణలో బీసీ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుతం కూడా బాగా పనిచేస్తుంది. దానికి సంబంధించి
బీసీలు ఏకతాటిపైకి రావడమే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో కూడా ఆమోదించే విధంగా కూడా ఒకవైపు ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దానికి సంబంధించి ఆ బీసీలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలు బీసీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పక్కకు తీసి ఫిగర్ పెట్టినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి ఆమోదింపబడినటువంటి బిల్లు ఏదైతే ఆ బిల్లుకు సంబంధించి మాత్రం క్లారిటీగా అందులో ముస్లింలు ఉంటే మాత్రం తాము ఆ 42% లో మద్దతు ఇవ్వాలని బీజేపీ తెలిపినప్పటికీ దాని మీద క్లారిటీ లేకుండా ఒకవైపు బీజేఎల్పీకి సంబంధించినటువంటి నేత కానీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దానికి సంబంధించి లేఖ ఇచ్చినప్పటికీ ఆ క్లారిటీ రాకుండా బిల్లు ఆమోదం పొందడం పైన కూడా కాస్త అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే బీసీకి సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగాల విషయంలో కూడా రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం కావాలి, దానికి సవరణలు కావాలి. కాబట్టి ఆ అంశాన్ని పైన కూడా ప్రధానంగా ఆరాయితీ తీశారు. మొత్తం మీద రాష్ట్ర నాయకుల పైన కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం పైన కూడా ఒకవైపు అటు హైకమాండ్ బీజేపీకి చెందినటువంటి జాతీయ నాయకత్వం కాస్త గుర్రుగా ఉన్నట్టయితే ఈ రెండు విషయాలను చూస్తే స్పష్టమవుతుందని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, ఇటువంటి సందర్భంలో ఎందుకంటే గ్రూప్ రాజకీయాలకు సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతోంది కాబట్టి ఒకవేళ గ్రూప్ రాజకీయాలు కనుక సెటిల్ కాకపోతే ఎటువంటి చర్యకి ఉపక్రమించే అవకాశం ఉందా? ఏమైనా వార్నింగ్ లాంటిది ఇచ్చిందా నాయకులకి కావచ్చు, నేతలకు కావచ్చు? అక్కడ సచిన్ ఇది ప్రైమరీగా ఇది